హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసు పలికే గీతం. ఈరోజు మీ ముందుకు ఒక అద్భుతమైన లవ్ స్టోరీని తీసుకొచ్చేసాను. ఆ లవ్ స్టోరీ నేమ్ వచ్చేసి 'రొమాంటిక్ పిచ్చోడు'. స్టోరీలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. అక్షర ఒక చిన్న హిల్ స్టేషన్ టౌన్‌లోని ప్రభుత్వ రీసెర్చ్ ల్యాబ్‌లో చీఫ్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తుంటుంది. ఒకరోజు రాత్రి భయంకరమైన వర్షం, ఉరుములు, మెరుపులు వస్తుంటాయి. ఆమె తన కారులో ఒంటరిగా అడవి మార్గం గుండా ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కారు ముందు ఎవరో వచ్చి పడతారు. కారు దిగి చూసిన అక్షర షాక్ అవుతుంది. అక్కడ మోకాళ్ళపై కూర్చొని ఏడుస్తూ తల పట్టుకొని భయంతో వణికిపోతున్న ఒక యువకుడు కనిపిస్తాడు. అతని బట్టలు చిరిగిపోయి ఒంటిపై గాయాలు ఉన్నాయి. కానీ అతని ముఖం మాత్రం ఒక గ్రీకు శిల్పంలా అత్యంత అందంగా ఉంటుంది. అతని కళ్ళల్లో ఒక తెలియని రాజరికం, అలాగే విపరీతమైన అమాయకత్వం కనిపిస్తాయి. అతనికి స్పృహ తప్పవడంతో అక్షర అతన్ని కారులోకి ఎక్కించి తన ఇంటికి తీసుకువెళ్తుంది. అతని గాయాలకు కట్టుకట్టి మందులు వేస్తుంది. మరుసటి రోజు ఉదయం అతను కళ్ళు తెరుస్తాడు. అక్షర అతనికి కాఫీ ఇవ్వబోతే అతను భయంతో మంచం మూలకు వెళ్ళిపోయి మోకాలలో తలదాచుకుంటాడు. అక్షర చాలా ప్రేమగా, ఓపికగా మాట్లాడి అతనికి అన్నం తినిపిస్తుంది. అప్పుడే అక్షరకి ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. అతని శరీరం 25 ఏళ్ల యువకుడిలా ఉన్నా, అతని మానసిక స్థితి మాత్రం 5 ఏళ్ల పిల్లాడిలా ఉంది. అతని పేరు అభిరామ్ అని మాత్రమే అతనికి గుర్తుంది. మిగతా ప్రపంచం గురించి అతనికి ఏమీ తెలియదు. అభిరామ్‌ను చేరదీసిన అక్షర అతని అమాయకత్వానికి మెల్లగా లొంగిపోతుంది. అభిరామ్‌కి అక్షర అంటే ప్రాణంలా మారిపోతుంది. ఆమె ఆఫీస్‌కి వెళ్తుంటే కారు వెనకాలే ఏడుస్తూ పరిగెత్తేవాడు. దాంతో అక్షర అతన్ని తన ల్యాబ్‌కే తీసుకువెళ్ళడం మొదలుపెట్టింది. ఒకరోజు రాత్రి పెద్దగా ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం పడుతుంది. అయితే అభిరామ్ ఉరుముల శబ్దానికి భయపడి మెల్లగా అక్షర గదిలోకి వెళ్తాడు. ఒక్కసారిగా పెద్ద ఉరుము రాగానే భయపడి వెళ్ళి అక్షరను గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆ స్పర్శకు ఒక్కసారిగా ఇద్దరిలో ఒక తెలియని అనుభూతి కలిగింది. ఒకరోజు అక్షర తన హోమ్ ల్యాబ్‌లో అభిరామ్ బ్రెయిన్ సెల్స్ కోసం కొత్త మెడిసిన్ తయారు చేస్తూ ఉంటుంది. అభిరామ్ ఆమె వెనకాలే తిరుగుతూ ఆమె వేసుకున్న తెల్లటి ల్యాబ్ కోట్ పట్టుకొని ఆడుకుంటుంటాడు. అక్షర మైక్రోస్కోప్‌లో చూస్తుండగా అభిరామ్ అమాయకంగా ఆమె జుట్టుముడిని విప్పేశాడు. పొడవాటి జుట్టు ఒక్కసారిగా ఆమె ముఖంపై పడుతుంది. అభి, ఏంటిది? నన్ను పని చేసుకోనివ్వవు అని అక్షర కోపంగా అంటుంది. కానీ అభిరామ్ ఏమాత్రం భయపడకుండా ఆమె నడుం చుట్టూ చేతులు వేసి వెనుక నుండి గట్టిగా లాక్కుంటాడు. అతని వేడి శ్వాస అక్షర మెడపై తగలడంతో ఆమె ఒళ్ళు ఒక్కసారిగా వణికిపోతుంది. అభిరామ్ ఆమె చెవి దగ్గరకు వచ్చి చిన్న పిల్లాడిలా అమాయకంగా కానీ ప్రేమికుడికి గంభీరమైన గొంతుతో, "నువ్వు చాలా బాగున్నావు అక్షర. నువ్వు లేకపోతే నాకు ఏడుపొస్తుంది" అని చెప్తాడు. అక్షర వెనక్కి తిరిగి అతని కళ్ళల్లోకి చూస్తుంది. ఆ కళ్ళల్లో విపరీతమైన ప్రేమ, ఆకర్షణ కనిపిస్తాయి. ఆమె తన చేతులను అతని ముఖంపై ఉంచి మెల్లగా అతని పెదవులను తాకుతుంది. ఆ రాత్రి వర్షపు జల్లుల మధ్య వారి మధ్య ఒక మధురమైన రొమాంటిక్ క్షణం సాగుతుంది. అభిరామ్ ఆరోగ్యం మెరుగుపడుతున్న సమయంలో ఒకరోజు అక్షర ఇంటి బయట ఒక నల్లటి కవర్ దొరుకుతుంది. అందులో అభిరామ్ పాత ఫోటోలు, దాంతోపాటు ఒక లేఖ ఉంటుంది. "అక్షర, నువ్వు అభిరామ్ను దాచావని మాకు తెలుసు. వచ్చే వారం సిటీలో రోలెక్స్ ఇండస్ట్రీస్ వార్షికోత్సవ వేడుక ఉంది. అక్కడికి అభిరామ్ రాకపోతే అతని పేరు మీద ఉన్న 50,000 కోట్ల ఆస్తి మొత్తం అతని బాబాయ్ జగదీష్ పేరిట మారిపోతుంది. లీగల్ డాక్యుమెంట్స్ రెడీ అయ్యాయి. నువ్వు అభిరామ్ను కాపాడుకోవాలనుకుంటే అతన్ని సిటీకి తీసుకురా. కానీ దారిలోనే మీ ఇద్దరు శవాలు పడతాయి." ఈ బెదిరింపు చూసి అక్షర భయపడదు. ఆమె తన తెలివితేటలతో ఒక ప్లాన్ వేస్తుంది. అభిరామ్కు ఒక సాధారణ పల్లెటూరి యువకుడిలా బట్టలు వేసి ఒక పాత బస్సులో సిటీకి ప్రయాణమవుతుంది. విలన్ కళ్ళు కప్పడానికి ఆమె తన కారును వేరే రూట్లో పంపిస్తుంది. సిటీకి చేరుకున్నాక విలన్ల నుండి తప్పించుకోవడానికి అక్షర ఒక చిన్న హోటల్లో ఒకే రూమ్ బుక్ చేస్తుంది. బయట విపరీతమైన చలి, లోపల ఒకే ఒక బెడ్ ఉంటుంది. అభిరామ్ని బెడ్పై పడుకోబెట్టి అక్షర కింద సోఫాలో పడుకోవడానికి వెళ్తుంది. అప్పుడు అభిరామ్ ఆమె చెయ్య పట్టుకొని గట్టిగా బెడ్పైకి లాగుతాడు. అక్షర నేరుగా అతని గుండెలపై పడుతుంది. ఇద్దరు గుండె చప్పుడు ఒకరికొకరు స్పష్టంగా వినిపిస్తుంది. "నన్ను వదిలి వెళ్ళకు అక్షర, నాకు చలిగా ఉంది" అంటూ అభిరామ్ ఆమెను తన కౌగిట్లోకి తీసుకుంటాడు. అక్షర అతని కళ్ళల్లోకి చూస్తూ, "అభి, నీకు గతం గుర్తొచ్చినా నన్ను ఇలాగే ప్రేమిస్తావా" అని అడుగుతుంది. అభిరామ్ సమాధానం చెప్పకుండా ఆమె కళ్ళల్లోని నీటిని తన పెదవులతో తుడిచి ఆమె పెదవులపై గాఢమైన ముద్దు పెడతాడు.
ఆ చలి రాత్రి వారిద్దరి శ్వాసల వేడి మధ్య ఇద్దరూ ఒకటవుతారు. అమాయకత్వానికి, అపారమైన ప్రేమకు మధ్య ఆ రాత్రి ఒక అందమైన కావ్యంగా మారుతుంది. మరుసటి రోజు రోలెక్స్ ఇండస్ట్రీస్ బోర్డ్ మీటింగ్ జరుగుతుంటుంది. జగదీష్ ఆస్తి పత్రాలపై సంతకం పెట్టబోతుంటాడు. సరిగ్గా అదే సమయానికి అక్షర అభిరామ్ను తీసుకొని హాల్లోకి ఎంట్రీ ఇస్తుంది. అభిరామ్ను చూడగానే జగదీష్ నవ్వుతూ, వీడొక పిచ్చోడు, వీడికి సంతకం పెట్టడం కూడా రాదు అని బోర్డు మెంబర్స్తో చెప్తాడు. జగదీష్ మనుషులు అక్షరపై తుపాకీ గురి పెడతారు. సరిగ్గా అప్పుడే అక్షర స్టేజ్ పైకి వచ్చి ల్యాప్టాప్ స్క్రీన్ ఆన్ చేస్తుంది. జగదీష్ ఎలాగైతే అభిరామ్కి పాయిజన్ ఇచ్చాడో ఆ సిరంజి మరియు సీసీటీవీ విజువల్స్ అన్ని అక్షర తన హ్యాకింగ్ స్కిల్స్తో సంపాదించి అందరికీ చూపిస్తుంది. జగదీష్ షాక్ అవుతాడు. అదే సమయంలో జగదీష్ మనుషుల అక్షరను చంపడానికి ట్రిగర్ నొక్కబోతుండగా అభిరామ్ మైండ్ ఒక్కసారిగా ప్రెజర్ వల్ల యాక్టివేట్ అవుతుంది. అతని పాత జ్ఞాపకాలన్నీ, బిజినెస్ కింగ్ అభిరామ్ వర్మ అనే విషయాలన్నీ తిరిగి వస్తాయి. అతను క్షణాల్లో అక్కడున్న గన్ లాక్కొని విలన్ని రక్తం వచ్చేలా కొడతాడు. జగదీష్ కాలర్ పట్టుకొని, నన్నే పిచ్చోడిని చేస్తావా బాబాయ్ అంటూ గట్టిగా గోడకేసి కొడతాడు. పోలీసులు జగదీష్ని అరెస్ట్ చేస్తారు. అంతా అయిపోయాక అభిరామ్ సూటు వేసుకొని ప్రెసిడెంట్ చైర్లో కూర్చుంటాడు. అతని చూపుల్లో ఇప్పుడు పాత అమాయకత్వం లేదు. ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్ క్రూరత్వం, గంభీరత్వం ఉన్నాయి. అక్షర దూరం నుండి అతన్ని చూసి అతనికి గతం గుర్తొచ్చింది. ఇక నన్ను మర్చిపోయి ఉంటాడు అనుకుంటూ కళ్ళల్లో నీళ్లతో హాల్ నుండి బయటకు నడుస్తుంది. కానీ వెనక నుండి అక్షర అనే పవర్ఫుల్ వాయిస్ వినిపిస్తుంది. ఆమె వెనక్కి తిరిగేలోపే అభిరామ్ పరిగెత్తుకుంటూ వచ్చి అందరి ముందే ఆమెను గాల్లోకి లేపి గట్టిగా కౌగిలించుకుంటాడు. ఆమె చెవిలో మెల్లగా, నువ్వు ల్యాబ్లో నన్ను ముద్దు పెట్టుకున్నది గుర్తుంది. ఆ హోటల్ రూమ్లో నన్ను నీ కౌగిట్లో దాచుకున్నది గుర్తుంది. నా మతిస్థిమితం లేనప్పుడు నా ప్రాణం నువ్వు, ఇప్పుడు మతిస్థిమితం వచ్చాక నా ప్రపంచం నువ్వు అని చెప్తాడు. అందరూ చప్పట్ల మధ్య అభిరామ్ అక్షరను పెదవులపై ముద్దు పెట్టుకుంటాడు. ఆ తర్వాత అందరి సమక్షంలో అంగరంగ వైభవంగా అక్షరను పెళ్లి చేసుకుంటాడు. పెళ్లి తర్వాత అక్షర రోలెక్స్ ఇండస్ట్రీస్ వైస్ ప్రెసిడెంట్గా అభిరామ్ సామ్రాజ్యానికి మహారాణిగా అడుగుపెడుతుంది. అభిరామ్ ఎంత బిజీగా ఉన్నా అక్షరను క్షణం కూడా ఉండలేడు. ఒకరోజు రాత్రి ఆఫీస్ వర్క్ ముగించుకొని అక్షర బెడ్రూమ్లోకి వస్తుంది. రూమ్ మొత్తం క్యాండిల్ లైట్స్ మరియు రోజా పూలతో అలంకరించి ఉంటుంది. అభిరామ్ సూటు విప్పేసి కిటికీ పక్కన నిలబడి ఉంటాడు. అక్షర వెనుక నుండి వచ్చి అతని వీపుపై ముఖం ఆనించింది. అభిరామ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆమెను ఎత్తుకొని బెడ్పై పడుకోబెడతాడు. ఆమె కళ్ళల్లోకి చూస్తూ, ఆ రోజు చిన్న టౌన్ ల్యాబ్లో నన్ను చిన్న పిల్లాళ్లా చూసుకున్నావు. ఈరోజు ఈ అభిరామ్ వర్మ నిన్ను ఎలా చూసుకుంటాడో చూడు అంటూ ఆమె మెడపై, పెదవులపై గాఢంగా ముద్దులు కురిపిస్తాడు. వారి మధ్య రొమాన్స్ మరింత ప్రతీకారాత్మకంగా గాఢంగా సాగుతుంది. మరుసటి రోజు ఉదయం అభిరామ్ పర్సనల్ నెంబర్కు ఒక అన్నోన్ కాల్ వస్తుంది. అవతల నుండి వినిపించిన వాయిస్ విని అభిరామ్ షాక్ అవుతాడు. అది జైల్లో ఉన్న అతని బాబాయ్ జగదీష్ వాయిస్. జగదీష్ క్రూరంగా నవ్వుతూ, అభిరామ్, నన్ను జైలుకు పంపావని సంబరపడకు. నిన్ను పిచ్చోడిని చేసిన కెమికల్ ఫార్ములా నా దగ్గర లేదు. అది కనిపెట్టింది లండన్కు చెందిన ఒక అండర్ వరల్డ్ డాక్టర్ క్లర్క్. నేను కేవలం నీకు ఒక మోతాదు మాత్రమే ఇచ్చాను, కానీ ఆ మందు నీ బ్రెయిన్లో ఇంకా సజీవంగానే ఉంది. సరిగ్గా మరో 30 రోజుల్లో నీకు మళ్ళీ పాత పిచ్చి వచ్చేస్తుంది. ఈసారి నువ్వు శాశ్వతంగా పిచ్చోడివి అయిపోతావు. దానికి విరుగుడు కేవలం ఆ డాక్టర్ దగ్గరే ఉంది. నన్ను జైలు నుండి బయటకు తీసుకువస్తేనే ఆ అడ్రస్ చెప్తాను అని ఫోన్ పెట్టేశాడు. ఈ విషయం తెలిసి అభిరామ్ విపరీతమైన ఒత్తిడికి గురవుతాడు. అతనికి తలనొప్పి మళ్ళీ మొదలవుతుంది. అప్పుడప్పుడు పాత జ్ఞాపకాలు మసకబారుతుంటాయి. అతను భయంతో అక్షరను గట్టిగా పట్టుకొని ఏడుస్తాడు. అక్షర, నేను మళ్ళీ నన్ను మర్చిపోవాలనుకోవడం లేదు, నన్ను కాపాడు అని వేడుకుంటాడు. అక్షర అధైర్యపడదు. ఆమె తన మెడికల్ రీసెర్చ్ నాలెడ్జ్ను బయటకు తీస్తుంది. జగదీష్ను జైలు నుండి వదిలే ప్రసక్తే లేదని చెప్తుంది. ఆమె తన ల్యాప్టాప్ తీసుకొని జగదీష్ ఫోన్ చేసి లొకేషన్ను, అలాగే ఆ ఫోన్ సిగ్నల్స్ వెనుక ఉన్న లండన్ ఐపీ అడ్రస్కు హ్యాక్ చేస్తుంది. అక్షర ఒక ప్లాన్ వేస్తుంది. అభిరామ్ను తీసుకుని లండన్కు సీక్రెట్గా ఫ్లైట్ ఎక్కుతుంది. విలన్కు తాము ఇండియాలోనే ఉన్నట్లు భ్రమింప చేయడానికి 2 డూప్లను తమ ఇంట్లో ఉంచుతుంది. లండన్ చేరుకున్నాక డాక్టర్ క్లర్క్ ల్యాబొరేటరీ ఎక్కడుందో కనిపెట్టడానికి అక్షర ఒక ప్లాన్ వేస్తుంది. రేపు ఉదయం ఆ ల్యాబ్పై అటాక్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఆ రాత్రి లండన్ చలిలో హోటల్ గదిలో అభిరామ్కు మళ్ళీ విపరీతమైన తలనొప్పి వస్తుంది. అతను పిచ్చిగా ప్రవర్తించడం మొదలు పెడతాడు. అక్షర అతన్ని శాంతపరచడానికి గట్టిగా కౌగిలించుకుంటుంది. అభి, నా వైపు చూడు, నేను నీ అక్షరను అంటూ అతని పెదవులను తన పెదవులతో బంధిస్తుంది.
ఆ ముద్దులో కామం కంటే అతన్ని కోల్పోతానేమో అన్న భయం, అమితమైన ప్రేమ ఉంటాయి. ఆ రొమాంటిక్ ఎమోషన్ అభిరామ్ బ్రెయిన్ను రిలాక్స్ చేస్తుంది. అతను ఆమె ఒడిలో ప్రశాంతంగా నిద్రపోతాడు. మరుసటి రోజు అక్షర తన తెలివితేటలతో డాక్టర్ క్లర్క్ ల్యాబ్లోకి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్గా ఎంటర్ అవుతుంది. ఆమె తన పర్సులో దాచిన ఒక చిన్న స్పై కెమెరా ద్వారా యాంటీడోట్ ఎక్కడుందో కనిపెడుతుంది. సరిగ్గా అదే సమయంలో కర్క్ మనుషులు అక్షరను గుర్తుపట్టి చంపడానికి ప్రయత్నిస్తారు. సరిగ్గా అప్పుడే అభిరామ్ గ్లాస్ విండోస్ పగలగొట్టుకుంటూ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. ఒక పక్క బ్రెయిన్ పెయిన్ ఉన్న అక్షరపై చేయి పడితే తట్టుకోలేని అభిరామ్ అక్కడున్న రౌడీలందరినీ ఊచకోత కోస్తాడు. అక్షర వెంటనే ఆ యాంటీడోట్ ఇంజెక్షన్ను తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఫైట్ చేస్తున్న అభిరామ్ మెడపై గుచ్చుతుంది. ఒక్క నిమిషం పాటు ల్యాబ్ మొత్తం నిశ్శబ్దం అవుతుంది. అభిరామ్ కళ్ళు తిరిగి కింద పడిపోతాడు. డాక్టర్ క్లర్క్ను లండన్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. కొన్ని గంటల తర్వాత లండన్ హాస్పిటల్లో అభిరామ్ మెల్లగా కళ్ళు తెరుస్తాడు. అతని కళ్ళల్లో ఎటువంటి నొప్పి లేదు, పాత మతిస్థిమితం లేని భయమూ లేదు. పూర్తిగా ఆరోగ్యవంతుడైన సింహంలా కనిపిస్తాడు. ఎదురుగా అక్షర కళ్ళల్లో నీళ్లతో నిలబడి ఉంటుంది. అభిరామ్ బెడ్ పై నుండి లేచి ఆమె దగ్గరకు వచ్చి ఆమె కన్నీళ్లను తుడిచి తన కోట్ లోపలికి లాక్కుంటాడు. ఇక ఈ అభిరామ్ వర్మను ఏ శక్తి మార్చలేదు అక్షర. నన్ను మొదటిసారి పిచ్చోడిగా ఉన్నప్పుడు కాపాడావు. ఇప్పుడు రెండోసారి నా ప్రాణం పోతుంటే కాపాడావు. నువ్వు కేవలం నా భార్యవి కాదు, నా సామ్రాజ్యానికి అధినేత్రివి అంటూ ఆమెను ఎత్తుకొని గాఢంగా ముద్దు పెట్టుకుంటాడు. లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అభిరామ్ పడిన మానసిక ఒత్తిడి నుండి పూర్తిగా కోలుకోవడానికి అక్షర ఒక ప్లాన్ వేస్తుంది. ఎవరికీ తెలియకుండా సౌత్ ఆఫ్రికాలోని ఒక దట్టమైన అడవి మధ్యలో ఉన్న ఒక లగ్జరీ జంగిల్ రిసార్ట్కు ఇద్దరు హనీమూన్కి వెళ్తారు. అక్కడ మొబైల్ సిగ్నల్స్ ఉండవు, కేవలం ప్రకృతి మరియు వారు మాత్రమే ఉంటారు. ఒక రాత్రి అడవిలో చలిగాలులు వీస్తుంటే రిసార్ట్ బయట క్యాంప్ ఫైర్ వెలుగుతుంటుంది. అక్షర ఒక సిల్క్ నైట్ వేర్ వేసుకొని కిటికీ దగ్గర నిలబడి ఉంటుంది. అభిరామ్ వెనక నుండి వచ్చి ఆమె నడుమును గట్టిగా చుట్టేస్తాడు. అతని గడ్డం ఆమె భుజాలపై గుచ్చుకుంటుంటే అక్షర ముసిముసిగా నవ్వుతుంది. అభి వదులు, బయట జంతువుల శబ్దాలు భయంగా ఉన్నాయి అని అక్షర అంటుంది. అభిరామ్ ఆమెను ఒక్క ఊపులో బెడ్ పైకి నెట్టి ఆమెపై వంగుతాడు. బయట ఉన్నది క్రూర మృగాలు అయితే నీ ముందున్నది నీ ప్రేమ కోసం పరితపించే ఒక అడవి సింహం అంటూ ఆమె పదవులను మెడను తన ముద్దులతో ముంచెత్తుతాడు. ఆ చలి రాత్రి అడవి శబ్దాల మధ్య వారి రొమాన్స్ ఒక సరికొత్త శిఖరానికి చేరుకుంటుంది. మరుసటి రోజు ఉదయం ఇద్దరు అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా ఒక చోట అక్షర కాలికి ఏదో తగులుతుంది. చూస్తే అది ఒక శాటిలైట్ ఫోన్. ఆ ఫోన్ స్క్రీన్ ఆన్లోనే ఉంది. అందులో ఒక మెసేజ్ కనిపిస్తుంది. టార్గెట్ లాక్ చేయబడింది. అభిరామ్ వర్మ, అక్షర ఇద్దరూ అదే రిసార్ట్లో ఉన్నారు. జగదీష్ జైలు నుండి పంపిన చివరి ముఠ ఈరోజే వారిని ముగించేస్తుంది. అక్షర షాక్ అవుతుంది. జగదీష్ జైల్లో ఉన్న తమ హనీమూన్ లొకేషన్ను కనిపెట్టి అంతర్జాతీయ షూటర్లను పంపడానికి ఆమెకు అర్థమైంది. అడవిలో సిగ్నల్స్ లేవు, ఎవరికి సహాయం కోసం ఫోన్ చేయలేరు. విలన్లు అప్పుడే ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టడం గమనిస్తారు. అక్షర ఏమాత్రం భయపడకుండా తన తెలివితేటలను ఉపయోగిస్తుంది. అడవిలో ఉన్న విషపూరితమైన మొక్కలను, చెట్ల వేరులను ఆమె గుర్తిస్తుంది. అభి, మనం వాళ్ళతో నేరుగా ఫైట్ చేయలేం, నా ప్లాన్ ప్రకారం నడుచుకో అని చెప్తుంది. ఆమె అడవిలోని కొన్ని కెమికల్స్ ఉన్న పండ్ల రసాన్ని తీసి విలన్లు తాగే వాటర్ బాటిల్స్లో, అది రిసార్ట్ టెంట్లో ఉన్నవి, ఆ వాటిలో కలుపుతుంది. అది తాగిన కొద్దిసేపటికే సగం మంది విలన్లు కళ్ళు మసకబారడం మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో మిగిలిన విలన్ల అక్షరను పట్టుకోవడానికి వస్తారు. ఒక విలన్ అక్షర జుట్టు పట్టుకొని లాగుతాడు. తన ప్రాణమైన అక్షరపై చేయి పడటాన్ని చూసిన అభిరామ్ ఒంట్లో రక్తం ఉడుకుతుంది. అతను వేటగాడిలా విలన్లపై పడతాడు. చెట్ల కొమ్మలను, రాళ్లను ఆయుధాలుగా మార్చుకొని విలన్ని దారుణంగా కొడతాడు. ముఠా నాయకుడు అక్షర గొంతుపై కత్తిపెట్టి, అభిరామ్, ఆయుధాలు కింద పడే, లేకపోతే నీ భార్య గొంతు కోసేస్తా అని అరుస్తాడు. అభిరామ్ నిశ్చేష్టుడై నిలబడతాడు. విలన్ నవ్వుతూ ట్రిగర్ నొక్కబోతుండగా అక్షర తన షూ కింద దాచిన ఒక చిన్న రీసెర్చ్ నీడిల్ని అతని కాలికి గుచ్చేస్తుంది. అది ఒక తాత్కాలిక పక్షవాతం కలిగించిన డ్రగ్. విలన్ ఒక్కసారిగా కింద పడిపోతాడు. అభిరామ్ పరిగెత్తుకుంటూ వచ్చి అతని గుండెపై తన్ని గన్ లాక్కొని విలన్లందరి కాళ్ళపై కాల్చేస్తాడు. అంతలోనే సౌత్ ఆఫ్రికా వైల్డ్ లైఫ్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడికి చేరుకొని విలన్ని అరెస్ట్ చేస్తారు. జగదీష్ పంపిన చివరి ముఠా కూడా తుడిచిపెట్టుకుపోతుంది. అంతా పూర్తయిపోయాక రిసార్ట్లోని స్విమ్మింగ్ పూల్ పక్కన ఇద్దరు కూర్చొని ఉంటారు. అక్షర అలసటతో అభిరామ్ భుజాలపై తలవాల్చుతుంది. అభిరామ్ ఆమె చేతిని ముద్దు పెట్టుకొని, అక్షర, నిన్ను ఒక అమాయకుడిగా కలిశాను, ఒక బిజినెస్ మ్యాన్గా నిన్ను గెలుచుకున్నాను.
కానీ ఈరోజు అర్థమైంది. నీ తెలివితేటలు, నీ ప్రేమే నన్ను ప్రతిసారి బ్రతికిస్తున్నాయని అంటాడు. అక్షర నవ్వుతూ అతని కళ్ళల్లోకి చూస్తూ, నువ్వు పిచ్చోడిగా ఉన్నప్పుడు నీ అమాయకత్వాన్ని ప్రేమించాను. ఇప్పుడు ఈ సామ్రాజ్యానికి రాజుగా ఉన్నా నీలోని ఆ పాత అభిని మాత్రమే ప్రేమిస్తున్నాను అని చెప్తుంది. అభిరామ్ ఆమెను తన వైపుకు లాక్కొని పూల్లోని నీటి జల్లుల మధ్య సుదీర్ఘమైన గాఢమైన ముద్దుతో కథ శాశ్వతంగా అద్భుతంగా సుఖాంతమవుతుంది. ఈ లవ్ స్టోరీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.